సహోదరులారా, ఒకసారి ఒక ఊర్లో పెద్ద లారీలు ట్రక్స్ బిల్డ్ చేసేటటువంటి ఒక మంచి పెద్ద కంపెనీ ఉంటుంది. అంటే లారీని వచ్చిన తర్వాత దానికి సరిపడా ట్రక్ అన్నమాట, వెనకాల బాక్స్ టైప్ కానీ బాడీ టైప్ కానీ అట్లా వాళ్ళకి ఏ, నచ్చినట్లుగా వీళ్ళు బాడీని బిల్డ్ చేసేస్తుంటారు, ట్రక్స్ కడుతుంటారు అన్నమాట వెనకాల ఇవన్నీ. అయితే వాళ్ళకి ఒక పెద్ద ఆర్డర్ ఒకటి వస్తుంది, మాకు ఇన్ని అడుగులు ఎత్తు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇట్లాగా అని చెప్తారు. వాళ్ళు దాన్ని తీసుకుంటారు, అదొక ప్రిస్టేజియస్గా తీసుకొని ఆ వెహికల్ మామూలుగా వచ్చేస్తుంది కంపెనీ నుంచి. మీకు తెలుసు కదా, లారీ కట్టక ముందు జస్ట్ ఓన్లీ స్టీరింగ్ అయ్యన్న ఒక సీట్ మాత్రం ఉంటుంది, అలా లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని జాగ్రత్త ఇట్లా తిప్పి పెట్టుకొని వాళ్ళకి చాలా రెగ్యులర్ ఇవి కాబట్టి త్వరగానే కట్టేస్తారు. ఒక 3 నెలల్లో అట్లా కట్టేసి మొత్తం బిల్డ్ చేసేస్తారు. బిల్డ్ చేసి దాన్ని డెలివరీకి రెడీ చేస్తే డెలివరీకి తీసుకెళ్తాకి బయటికి పెట్టేటప్పుడు వీళ్ళు గమనించిన అంశం ఏంటంటే ఆ ట్రక్కు ఈ యొక్క షెడ్లో నుండి బయటకు వెళ్ళే దారి ట్రక్ కంటే కూడా పొట్టిగా ఉంటుంది. దగ్గర దగ్గర 2-2.5 అంగుళాలు ట్రక్ పట్టేస్తుంటుంది. చాలా పెద్ద ట్రక్. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు అక్కడ కొట్టాలంటే అదంతా కూడా పెద్ద బీము, 2.5 అడుగులు అట్లా పెద్ద బీమ్ వేసి చేశారు. వెడల్పు సరిపోద్ది, హైట్ చాలా అట్లా. అప్పట్లో మరి ఆ హైట్ సరిపోద్ది అనుకొని కట్టారు. అంత హైట్ ఎప్పుడు రాలా వీళ్ళకి. బిల్డ్ చేసిన తర్వాత అదంతా నిర్మించేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు పట్టేసేటప్పుడు వాళ్ళకి బాధేసింది. ఇప్పుడు ఆ భీముని పగలగొట్టి తీసుకెళ్ళి ట్రక్ని బయటికి, మళ్ళీ ఆ భీముని పగలగొడితే షెడ్ స్ట్రక్చర్ మొత్తం దెబ్బతింటదేమో, కుంగిపోద్దామని భయం. దానికి ఒక ప్రాజెక్ట్ని పిలుస్తారు, వాళ్ళు ఇన్ని లక్షలు అవుద్ది అంటారు. ఇంకోళ్ళు ఏం చెప్తారంటే కింద మొత్తం ఒక 2 అంగుళాలు ఇట్లా 4 అంగుళాల వరకు లోపలికి తవ్వేసేసి ఇది ట్రక్ని బయటకు పంపించేద్దాం అంటారు. అది తవ్వటం మొదలు పెడితే ఎంత దూరం ట్రక్ వెళ్ళాలి, ఆ ట్రక్ లోపలికి వెళ్ళే వరకు కూడా కింద ఇంకా కొంచెం ఒక 4-5-6 అంగుళాలు తవ్వారా, కింద కొంచెం పైప్ లైన్స్ అయి ఉంటాయి కాంక్రీట్, అది పగలగొడటం కష్టం. చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. చాలా ప్రెస్టేజియస్గా దాన్ని గౌరవప్రదంగా తీసుకొని నిర్మించిన ఆ ట్రక్ బయటికి వెళ్ళటం కష్టం అయిపోద్ది సహోదరులారా. అయితే అక్కడ ఉండే ఒక వాచ్మెన్ చాలా ఇన్ని లక్షలు పెట్టి దాన్ని బయటకు తీసుకెళ్తే ప్రాజెక్టులు రెడీ చేసేటప్పుడు ఆ వాచ్మెన్ ఆ మేనేజర్ గారితో చెప్తాడు, సార్ ఆ ట్రక్కుకి గాలి తీసేయండి, టైర్లు కిందకి అడిగిపోతే 3 అంగుళాల దగ్గర కిందకి వెళ్ళిపోతాయి, టైర్లు గాలి లేకుండా బయటకు నడిపించేయండి, బయటకు వచ్చాక గాలి పెట్టుకుందాం అంటాడు. చాలా సింపుల్గా అవి బయటకు వెళ్ళిపోద్ది. సహోదరులారా, నా తాత్పర్యం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎటు లోపలికి రావాలో ఆ విషయాల మీద నీకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి అట్లా అవగాహన లేకోకుండా మనం నిర్మించుకోవటం కూడా మనకు కరెక్ట్ కాదు. మనం వెళ్ళే దారి మనం పట్టే దారిలాగా ఉండాలి. అందుకనే దేవుడు నువ్వు పోవు మార్గాన్ని నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం నేను నీకు ఉపదేశం చేస్తానని మన నిమిత్తం నిర్దేశించిన మార్గాల్లో మనల్ని నడిపిస్తున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఇది ఫిలదెల్ఫియా అనే ఒక సంఘానికి రాసినటువంటి ఉత్తరం లేదా పత్రికగా మనం చూస్తాం. ప్రతి సంఘానికి దేవుడు చెప్తూ వస్తున్నాడు. సంఘపు దూతకు రాయము ఇట్లాగా చెప్తా ఉంటాడు. మీరు చూస్తే 7 సంఘాల్లో ఇది 6వ సంఘం. ఫిలదెల్ఫియా అనే మాటను మనం గమనించినట్లయితే దాని అర్థాన్ని మనం ఒకసారి చూసినట్లయితే బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ
సహోదరుల మధ్య ఉండేటటువంటి ప్రేమ అనేది ఫిలదెల్ఫియా యొక్క అర్థం ఆ మాటకి. అయితే సహోదరులారా, ఈ సహోదర ప్రేమ చూపించేటటువంటి ఈ సంఘానికి దేవుడు ప్రేమించి ఒక ద్వారం తెరిచాడు, లేదా తలుపు నీ ఎదుట తెరవబడి ఉన్నది అన్నాడు. ఎంత చక్కని అవకాశం, ఎంత చక్కని అది భాగ్యం మనకి. ఈ సంఘాన్ని అడ్రస్ చేస్తూ, అంటే మొట్టమొదటిగా మాట్లాడుతూ దేవుడు అంటాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడూ వేయలేకుండా తీయవాడును, ఎవడూ తీయలేకుండా వేయవాడును, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు అంటాడు. అంటే దేవుడు ఒకసారిగానే ఓపెన్ చేస్తే దాన్ని ఎవడూ మూయలేడు. దేవుడిగానే మూసాడా మళ్ళీ దాన్ని తీయటం ఎవరి తరమో కాదు. చాలాసార్లు సంఘం అనబడిన, అంటే మనం, సంఘం అంటే మనమే. చర్చ్ అంటే చాలామందికి టెంపుల్ అనే అర్థం తీసుకుంటున్నారు. చర్చ్ అంటే ఆ యొక్క ఆలయంలో కూర్చున్న మనుషులు చర్చ్. చర్చ్ అంటే కెథడ్రల్ కాదు. చర్చ్ అంటే కన్స్ట్రక్టెడ్ మెటీరియల్స్ కాదు. చర్చ్ అంటే మూవింగ్ పీపుల్. అట్లా దేవుని యొక్క అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు, వీళ్ళు సంఘంగా పిలువబడతారు. సరే, మంచిది. సహోదరులారా, ఇక్కడ దేవుడు ఎవడు తీయలేకుండా వేసేవాడు, వేయలేకుండా తీసేవాడు. సంఘం నిమిత్తం ఒక తలుపు తెరిచాడు. ఈ యొక్క స్ముర్ణ, ఫిలదెల్ఫియా దోషం లేని లేదా నిందలేని సంఘాలు అని చెప్పాలి. మోరోవర్ దట్ వీటి యొక్క పరిస్థితి ఏంటి అంటే, నీ శక్తి కొంచెం అయినా వాక్యం గాయకున్నావు కాబట్టి నీ ఎదుట తలుపు తెరిచాను అన్న. మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే తెలిసేది ఏంటంటే, సపోజ్ మన దృష్టికి దేవుని దృష్టికి ఉన్న చిన్న భేదం నేను మీతో చెప్తాను. మన దృష్టికి దేవుని దృష్టికి చిన్న భేదం చెప్తాను. రోజంతా హోల్ నైట్ ప్రేయర్ జరిగింది, లేదు రోజంతా పరిచర్యలో బాగా నువ్వు పార్టిసిపేట్ చేసావు, నైట్ మళ్ళీ ప్రేయర్ జరుగుతున్నప్పుడు కొంచెం కునికేమనుకోండి, మనం ఏమంటామంటే పర్లేదులే, కునికితే మాత్రం ఏమైంది అని చెప్పి మనం పర్లేదులే, పడుకుంటే పడుకున్నారులే అనుకుంటాం. సంఘంలో అప్పుడప్పుడు చాలామంది ఇట్లా కునుకుతుంటారు ప్రార్థన జరిగే సమయంలో. మనం ఏమనుకుంటామంటే రాత్రి అంతా కష్టపడ్డా, లేదా పగలంతా ఇట్లా చేశారు అని మనం వాళ్ళ మీద ఒక జాలి స్వభావం కలిగి. ఈ సంఘం అట్లా కాదంట. చాలా తక్కువ శక్తి ఉంది, ఆ శక్తిని పట్టుకొని నిలబడిందంట. దాని నిమిత్తం ప్రభు తలుపు తెరిచాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తలుపు తెరుస్తున్నాడు. మన నిమిత్తం పరలోక ద్వారాలు తెరుస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు తాను చెప్పినటువంటి ప్రసంగంలో మీరు గమనించినట్లయితే చాలా స్పష్టమైనటువంటి ఆ తలంపు ఇక్కడ మనకి దేవుడు ఇస్తుంటాడు. కొండ మీద ప్రసంగం అని చెప్పబడిన మత్తయి సువార్తల ప్రసంగం మీరు చదువుతున్నారా? తరచు చదువుతుండండి, అది మనకు భలే బూస్ట్ ఇస్తుంది. 7వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వాక్యం 14వ వాక్యం. కానీ ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి, నాశనానికి పోయే ద్వారం వెడల్పు విశాలం, అనేకులు దానిలో ప్రవేశిస్తారు. జీవానికి పోయే మార్గం అంటే టువర్డ్స్ ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం వైపు నిన్ను తీసుకెళ్లే మార్గము, దాని యొక్క ద్వారము ఇరుకు, దారి సంకుచితం అన్నాడు. రెండు ఇరుకువే, ఎంట్రన్స్ ఇరుగ్గానే ఉంటుంది, త్రూఅవుట్ ద పాసింగ్ వెళ్తున్నంత దారి అంతా కూడా సంకుచితంగా ఉంటుంది. ఈ విషయం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు మన ఎదుటిగా తెరిచిన ద్వారం అది విశాలమైన ద్వారం కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఆ ద్వారం ఇరుకు, చాలా ఇరుగ్గా ఉంటుంది ఆ ద్వారం. కాబట్టి ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించాం. దేవుడు నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను అని ఫిలదెల్ఫియాతో చెప్పిన మాట నీకు నాకు కూడా చెప్తున్నట్లే. వెళ్ళు, అయితే నువ్వే పట్టాలి ఆ ద్వారిలో, అందరూ పట్టరు. మనం ఏమనుకుంటామంటే మనతో పాటు మన భార్యని, భర్తని, పిల్లల్ని అలా తీసుకెళ్ళిపోవాలనుకుంటాం. అందరినీ ఎక్కించుకుంటే ఆ దారిలో నువ్వు పట్టవు. ఆ దారిలో లేదా ఆ యొక్క ద్వారంలో, ఆ డోర్లో ఒకలే పడతారు. పాస్టర్ గారు నేను కొంచెం లావుకుంటా అంటే లావు సన్నం కాదు, ఇక్కడ సన్నగా ఉండేవాడికి సన్నగా ఉంటుంది. అక్కడ
లావుగా ఉండేవాడు లావుగా పట్టేంతలాగా అట్లా ఉంటుంది. అసలు బేసికల్గా అది ఫిజికల్ డోర్ కాదు, అది భౌతికమైనటువంటి క్షయమైనటువంటి ద్వారం కాదు. ఏంటి ఇక్కడ ఇరుకు అంటే, నువ్వు మాత్రమే దేవునితో కలిసి వెళితే అది నీకు ఇరుకుగా ఉండదు, చక్కగా పడతావు. అలా కాకుండా సహోదరులారా, నేను నాతో పాటు ఇవి కూడా రావాలని దేన్నన్నా నెత్తిని కానీ భుజాన కానీ చంకలో కానీ పెట్టుకొని బయలుదేరావా వెళ్ళావు. ఇదే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. నువ్వు వెళ్ళొచ్చు, మా ఆవిడని కూడా తీసుకొస్తాను అంటే కుదరకపోవచ్చు, మా ఆయన్ని కూడా లాక్కొస్తాను అంటే కుదరకపోవచ్చు. నువ్వు వెళ్ళు, వాళ్ళు రావాలని ప్రార్థన చేయి, వాళ్ళు కూడా రావాలి. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి స్వకీయమైనటువంటి నేరాలు వాళ్ళవే, స్వకీయమైన పశ్చాత్తాపం ఉండాలి, స్వకీయ రక్షణ అనుభవం ఉండాల్సిందే. మా ఆవిడ రక్షింపబడింది నేను వస్తానంటే దేవుడు నన్ను రానివ్వకపోవచ్చు, నేను రక్షింపబడ్డాను మరి మా ఆయన కదా అని చెప్పంటే మా ఆవిడ్ని ఆయన రానివ్వకపోవచ్చు. కనుక సహోదరులారా, ద్వారము దేవుడు తెరిచాడు, నువ్వు వెళ్ళటానికి సరిపడా స్థితిలో ఉన్నావా లేదా అది గమనించుకోవాలి. మనం చాలాసార్లు లోకాన్ని అంతా పెట్టుకొని బయలుదేరుతాం, దారిలో పట్టాం. దానిలో దేవుడు అంటాడు, మీరు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టండి, వదిలేయాల్సిన వాటిని వదిలేయండి అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను అన్నిటినీ పట్టుకొని బయలుదేరితే ఆయన ఒప్పుకోడు. వదిలేయి వదిలేయి అవన్నీ అంటుంటాడు. కాకపోతే కాస్తంత చక్కని గ్రాంధిక భాషలో చెప్పాడు, ఉపేక్షించుకో అన్నాడు. ఉపేక్ష అనగా వదిలిపెట్టేయటం, విడిచిపెట్టేయటం, త్యజించటం. అంటే ఐ డోంట్ నో, అసలు ఏంటో నాకు తెలియదు అనేటట్లుగా నీ యొక్క జీవితం మారిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు బాగా పరిచయం ఉన్నవే ఇప్పుడు ఉండకూడదు. మీతో ఒక చిన్న మాట చెప్తాను. పౌలుకి ప్రధాన యాజకులతో చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. పలానా ఊళ్ళో వాళ్ళు చంపుతానంటే వెంటనే వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చేసేవాళ్ళు ప్రధాన యాజకులు. ఆ ఊళ్ళో ఉండి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరినీ చంపటానికి ఇతనికి అధికారం ఉంది. అంటే డెత్ వారెంట్లు పట్టుకొని వెళ్ళేవాడు అనమాట. ప్రధాన యాజకుడికి పౌలుకి అంత ఇంటిమసీ ఉండేది. అంటే అప్పుడు ఆయన్ని సౌలు అని పిలిచేవాడు. ఆ తర్వాత ఒకరోజు ఈయన్ని దేవుడు దర్శిస్తాడు. ఈయన యేసు ప్రభువుకి పెద్ద శిష్యుడు అయిపోతాడు. వెళ్ళిపోతూ ఉండగా ఒకరోజు ఇతని మీద జనాలందరూ తిరగబడతాం, ఒక శతాధిపతి ఇతన్ని పట్టుకుంటాం. సహస్రాధిపతి నేను పట్టుకొని అతన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎట్లాగా విచారణ చేయడానికి తీసుకొస్తాడు. విచారణలో కూర్చోబెడితే అతను మాట్లాడుతూ పౌలు అంటాడు, సహోదరులారా, నేను మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట ఎట్లా ఉన్నాను అని చెప్తాడు. ఇదన్నీ కూడా మీకు 23వ అధ్యాయం అపోస్తల కార్యాలు స్టార్టింగ్లోంచి కనిపిస్తుంది. అప్పుడు పక్కనే ఉండేటువంటి ప్రధాన యాజకుడు అతను మూతి మీద కొట్టండి అంటాడు. అప్పుడు పౌలు అతన్ని చూసి, దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్తగా ఉండు, సున్నం కొట్టిన గోడ, ధర్మశాస్త్రం చొప్పున విమర్శించడానికి కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను ఆజ్ఞాపిస్తున్నావా అంటారు. అప్పుడు సౌలుకు దగ్గరగా నిల్చున్న వాళ్ళు అసలు అంటారు, అలా అనమాకయ్యా, ఆయన ప్రధాన యాజకుడు అంటారు. అయ్యయ్యో, ఆయన ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందించొద్దని ధర్మశాస్త్రంలో రాస్తుంది అంటాడు. అంటే ఒకప్పుడు ప్రధాన యాజకులతోనూ వాళ్ళతో చాలా ఇంటిమేట్ రిలేషన్ కలిగి ఉన్నాయి. ఈరోజు వాటన్నిటిని విడిచిపెట్టి సింగిల్ అయిపోయాడు. సుమారు అసలు ప్రధాన యాజకుడు ఎవరో కూడా ఇతని నాలెడ్జ్లో లేదు, వాటి మీద పట్టించుకోవాలి. కాబట్టి అంతగా వదులుకొని అంత ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతర స్థితిలోకి వచ్చాడు. కాబట్టి పౌలు ఇరుకు ద్వారంలోనూ ఇరుకు మార్గంలోనూ చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. మనం అక్కడక్కడ పట్టేస్తున్నాం. అసలు ద్వారం దాటేమా లేదా అనేది తెలియదు. దేవుడు తలుపు నీ ఎదుట తీయబడి ఉన్నది అని చెప్తున్నా లోపలికి వెళ్ళట్లా. సహోదరులారా, లోపలికి వెళ్ళే సమయం ఇది. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, గైకొనవలసినవి గైకోవాలి. చాలా సరంజామా సరుకులు తగిలించుకుంటే లోపలికి వెళ్ళలేవు. లోకపు సరుకులు, సంత సరుకులు ఇక్కడ వదిలిపెట్టేయాలి. ప్రభువే మనకి దిక్కు, ప్రభు వైపు సాగిపోవాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము చాలాసార్లు మమ్మల్ని మేము బిల్డ్ చేసుకుంటూ, మాకు నచ్చినట్లుగా మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటూ, చివరికి నువ్వు తెరిచిన ద్వారంలోనూ తలుపులోనూ పట్టం. ఆ యొక్క లారీ కూడా అట్లాగే నిర్మించబడింది. చివరికి పట్ల ఏదో ఒక చిన్న సలహా వల్ల
దానికి అవసరమైంది, అత్యవసరమైన గాలి తీసేయటం వల్ల అది అవతలకి వెళ్ళగలిగింది. నువ్వు కూడా, నేను కూడా అట్లా ఉండాలని నువ్వు కోరుకున్నావు కదా. నువ్వు కూడా నా దగ్గర నుంచి నేను పట్టే సైజులోకి రావాలని ఆశిస్తున్నావు. లోకాన్ని, ఆశల్ని, భోగేచ్ఛల్ని నా నుంచి దూరపరచు. నీతో జీవించే జీవితాన్ని దయచేయి. నీ కృప చొప్పున మమ్మల్ని అంగీకరించి క్షేమాన్ని దయచేయి. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేయండి. నీ నా మహిమార్థం జీవించడానికి కృప చూపించు. నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ తెరవబడిన తలుపు త్వరలో ముయ్యబడుద్ది. ఆ తర్వాత వచ్చి మేము తలుపు తట్టినా మీరెవరో నేను మిమ్మల్ని ఎరగనని నువ్వు చెప్తావు. అప్పుడు యువతల పక్క ఏడుపు, రోదన, అవతల పక్క సంతోషము, ఆనందం. దయచేసి మేము తలుపులోకి ప్రవేశించేటట్లు మమ్మల్ని చెక్కమని, రూపించమని, రూపకర్త, శిల్పకారుడు అయిన నీకు, కుమ్మరువైన మీకు మమ్మల్ని మేము ముద్దగా అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.